పట్టపగలు 5 టెర్రరిస్టులు మన పార్లమెంట్ లోపలికి వచ్చి ఓపెన్ ఫైరింగ్ స్టార్ట్ చేసి 7 సెక్యూరిటీ ఆఫీసర్స్ ని చంపేశారు అండ్ 17 మంది సెక్యూరిటీ ఆఫీసర్స్ ని తీవ్రంగా గాయపరిచారు. ద స్టోరీ ఆఫ్ 2001 పార్లమెంట్ అటాక్. మన ఓల్డ్ పార్లమెంట్ కి టోటల్ 12 గేట్స్ ఉంటాయి. గేట్ 1 మెయిన్ ఎంట్రన్స్, గేట్ 1 పక్కనే గేట్ 12 ఉంటుంది. టెర్రరిస్టుల ప్లాన్ ఏంటంటే ఒక కొత్త అంబాసిడర్ కార్ ని ఎంపీ సెక్యూరిటీ వెహికల్ గా రెడీ చేసి పార్లమెంట్ లోపలికి రావడం. అంబాసిడర్ కార్ గేట్ 1 దగ్గరికి వచ్చాక కార్ లోంచి 5 టెర్రరిస్టులు దూకేసి కార్ ని గేట్ 12 దగ్గర బ్లాస్ట్ చేయాలనుకున్నారు. గేట్ 12 దగ్గర బ్లాస్ట్ జరిగింది కాబట్టి పోలీసులందరూ గేట్ 12 దగ్గరికి వెళ్తారు. ఈ టైం గ్యాప్ లో 5 టెర్రరిస్టులు గేట్ 1 మెయిన్ ఎంట్రన్స్ లోంచి పార్లమెంట్ లోపలికి వచ్చి ఎంపీస్ అందరినీ హాస్టేజెస్ గా తీసుకుని గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నారు. ఇది టెర్రరిస్టుల ఒరిజినల్ ప్లాన్. కానీ జరిగింది ఏంటంటే టెర్రరిస్టుల కార్ ఎప్పుడైతే పార్లమెంట్ ప్రెమిసెస్ లోకి ఎంటర్ అయిందో రీసెంట్ గా జాయిన్ అయిన సిఆర్పీఎఫ్ ఉమెన్ కానిస్టేబుల్ కమలేష్ కుమారి కార్ ని దూరంగా చూసి తనకి ఏదో డౌట్ వచ్చింది. ఆ కార్ ని ఆపడానికి కార్ ముందుకు వెళ్ళింది. కార్ ని డ్రైవ్ చేస్తున్న టెర్రరిస్ట్ సడన్ గా కమలేష్ కుమారిని ఆపోజిట్ లో చూసి కంగారు పడి కార్ ని గార్డెన్ లోకి తిప్పేశాడు. గార్డెన్ లో 5 టెర్రరిస్టులు కార్ లోంచి దూకేశారు. 5 టెర్రరిస్టులు కార్ లోంచి దూకేసి వాళ్ళ గన్స్ తీసుకుని ఓపెన్ ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసింది బ్రేవ్ కమలేష్ కుమారిని అండ్ గార్డెన్ లో వర్క్ చేస్తున్న ఒక తోటమాలిని. వాచ్ అండ్ వాచ్ స్టాఫ్ జేపీ యాదవ్ టెర్రరిస్ట్ ని చూసి కంగారు పడి మిగతా పోలీసులకి తన వాకీ టాకీతో ఇన్ఫర్మేషన్ ని పాస్ చేశాడు. కానీ టెర్రరిస్టులు జేపీ యాదవ్ ని వెనక నుంచి కాల్చి చంపేశారు. జేపీ యాదవ్ వార్న్ చేయడంతో సిఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అండ్ మిగతా పోలీసులు అలర్ట్ అయ్యి ఎంపీస్ అందరినీ పార్లమెంట్ లోపలికి తీసుకెళ్లిపోయారు. పార్లమెంట్ లోపలికి తీసుకెళ్లి అక్కడ బెంచెస్ కింద దాక్కోమన్నారు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కవర్ లేకుండా ఉన్న మొహమ్మద్ ని చూసి పక్కనే పిల్లర్ వెనకాల కవర్ తీసుకున్న వైబీ తాపా అండ్ దూరంగా లాటిస్ వాల్ వెనకాల కవర్ తీసుకున్న సుఖ్విందర్ సింగ్ ఇద్దరు షూట్ చేయడం స్టార్ట్ చేశారు. టెర్రరిస్ట్ ఆ షూట్అవుట్ లో చనిపోయాడు. కానీ సుఖ్విందర్ సింగ్ కి అబ్డోమెన్ లో ఒక బుల్లెట్ తగిలింది అండ్ వైబీ తాపాకి లెగ్ మీద 2 బుల్లెట్స్ తగిలాయి. మిగిలిన 4 టెర్రరిస్టులు పార్లమెంట్ లోకి ఎలా అయినా ఎంటర్ అవ్వాలని వేరే ఎంట్రన్స్ వైపు పరిగెట్టారు. అదే టైంలో సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ డి సంతోష్ కుమార్ ఫైరింగ్ రేంజ్ లోకి 4 వచ్చారు. సంతోష్ కుమార్ 3 టెర్రరిస్టుల్ని కాల్చి చంపేశాడు. మిగిలిన 1 టెర్రరిస్ట్ సంతోష్ కుమార్ రేంజ్ నుంచి తప్పించుకుని పార్లమెంట్ చుట్టూ తిరిగాడు. పార్లమెంట్ వాల్ దగ్గర తన బ్యాగ్ లో ఉన్న బాంబ్స్ తీసి ఇటు పడితే అటు విసిరేశాడు. ఫైనల్ గా గేట్ నెంబర్ 5 దగ్గర ఉన్న సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ షాంబీర్ సింగ్ టెర్రరిస్ట్ ని కాల్చి చంపేశాడు. ఈ అటాక్ 2001 లో ఇండియాకి హార్ట్ బీట్ అయిన పార్లమెంట్ లో జరిగింది. ఈ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన 7 ఆఫీసర్స్ కి మనందరం సెల్యూట్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ జీనీ టాక్స్ ని ఫాలో అవ్వండి.